హాయ్ గైస్, వెల్కమ్ టు ఎగ్జాటిక్స్ పెట్స్ తెలుగు. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మన దగ్గర అయితే ఫించెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఫించెస్కి ఎలాంటి ఫుడ్ ఇస్తాము, ఎలాంటి ప్రోటీన్స్ అందుతాయి అనేది కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను ఈ వీడియోలో. సో ఈ ఫించెస్కి వచ్చేసి బీట్ చేసే ఫుడ్ అనేది ఏంటి అంటే, జనరల్గా చాలామంది చాలా రకాలుగా అయితే ఫీడ్ అయితే చేస్తూ ఉంటారనమాట. మామూలుగా అయితే దీనిలో కామన్గా ఉండేది ఎగ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్ అనేది ఫించెస్కి ప్రోటీన్ అయితే అందుతుందనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫించెస్కి, చాలా గ్రోతింగ్కి కానీ హెల్త్ పరంగా కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్ అనేది తీసుకోవాలి అవి. సో మనం ఎలా అయితే తీసుకుంటామో అవి కూడా ఎగ్ ప్రోటీన్ అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్ విత్ కాల్షియం కూడా తీసుకోవాలి అవి కూడాను. సో అది ఎలా వీటికి సప్లిమెంట్ చేస్తాము అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో కొంతమంది బాయిల్డ్ ఎగ్ విత్ బ్రెడ్ చేస్తారు అండ్ స్మాష్ చేసేసి పౌడర్లో పెడతారు. అక్కడ ప్లేట్లో చూపిస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాయో. సో ఇలా అంటే వాటికి నచ్చుద్ది అన్నమాట. సో బ్రెడ్ విత్ ఎగ్ అంటే బాయిల్డ్ ఎగ్ విత్ స్మాష్ చేసి ఎగ్ని అండ్ బ్రెడ్తో సహా కలిపేసి పెట్టచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే రైస్ బాయిల్ చేసేసి ఎగ్ని స్మాష్ చేసేసి రైస్తో మిక్స్ చేసి పెట్టచ్చు. అండ్ ఓన్లీ ఎగ్ని కూడా స్మాష్ చేసి పెట్టచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో కామన్గా ఎగ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇట్స్ అ ప్రోటీన్ లాగా ఉంటుంది అండ్ బాడీ వెయిటేజ్కి కానీ ఫెదర్స్కి కానీ సో హెల్త్కి కానీ సో ఈజీగా బ్రీడింగ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫెదర్స్ కూడా సో గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఫెదర్స్ రాలుతూ ఉంటాయి కాబట్టి మోడలింగ్ టైంలో, అట్లాంటి టైంలో కూడా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ప్రోటీన్స్ అందుతుంది. సో ఇది ఖచ్చితంగా అయితే పెట్టాల్సి ఉంటుంది. మీలో ఎవరికైనా ఫించెస్ ఉంటే కనుక ఇలాంటి డైట్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. వన్ డే రైస్ విత్ ఎగ్ పెట్టండి, నెక్స్ట్ డే రైస్ విత్ బ్రెడ్ పెట్టండి. అండ్ బ్రెడ్ కూడా చాలా ఈజీగా తీసుకోండి. ఫ్రెష్ బ్రెడ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఎక్కువ ఫామ్ అయిన బ్రెడ్ పెట్టకుండా జస్ట్ ఫ్రెష్ బ్రెడ్ విత్ బాయిల్డ్ ఎగ్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో కామన్గా ఎగ్ షెల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని క్రష్ చేసేసి అంటే ఎగ్ షెల్స్ని సో కొంచెం ఎండబెట్టేసేసి వాటిని ఒక రోకల్తో కానీ దేంతో అయినా సరే స్మాష్ చేసేసి ఆ ఎగ్ షెల్స్ పౌడర్ ఉంటుంది కదా, అంటే మొత్తం ఫైన్గా ఏమొద్దు, జస్ట్ ఫైన్ ఆఫ్ పౌడర్ని తీసుకుని సో ఈ రైస్లో కానీ లేకపోతే బాయిల్డ్ ఎగ్లో కానీ కలిపి పెట్టేసిన, లేకపోతే డైరెక్ట్గా ఇచ్చినా కూడా ఓకే. కానీ ఫుడ్లో పెట్టిస్తే కొంచెం అవి తినడానికి ఈజీగా ఉంటుంది. నార్మల్గా పెడితే అవి ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎగ్ షెల్స్ సో బాయిల్డ్ ఎగ్ స్మాష్ చేసేసి ఈ షెల్స్ని కూడా పౌడర్ చేసి కలిపి పెట్టడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ప్రోటీన్తో పాటు ఫైబర్ అండ్ విత్ కాల్షియం కూడా అందుతుంది. వీటికి చాలా హెల్ప్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ కూడా వీటి బాడీకి. సో ఈ డైట్ అనేది మీ ఫించెస్కి కూడా ప్లాన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని